ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరికీ దైవ సేవకుని ఆహ్వానిస్తుండగా ఆయన సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తుండగా అందరము చప్పట్లు కొట్టి కనపడుద్దాం. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన మహిమ కలిగిన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి అందరూ చెప్తే సంతోషం. అందరూ చేతులు ఎత్తండి, బిగ్గరగా ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇంతవరకు మీరు చక్కగా ప్రభువుని పాటలతో స్తుతించారు, దేవుని నామాన్ని ఆరాధించారు, మహిమపరిచారు. అన్న నాతో చెప్పిన సమయం 2:30 నుంచి ఉన్నామన్నా అన్నారు. ఆలస్యం చేసినందుకు మొదటిగా మీరందరూ మమ్మలను క్షమించాలి. మొదటిగా దేవుని క్షమాపణ వేడుకుంటున్నాం. సరే ప్రియులారా, నన్ను ఈ గిద్దలూరు ప్రాంతానికి పరిచయం చేసినటువంటి ముఖ్య గౌరవనీయులు అల్లూరయ్య గారికి, ప్రేమతో మమ్మలను ఎంతో ఆప్యాయంగా ఆత్మీయులనుగా గుర్తించి మాతో అనేక పర్యాయములు మాట్లాడుతూ వారి యొక్క ఇబ్బందులను, కష్టాలను, వారికి హృదయంలో ఉన్నటువంటి సంతోషకరమైన విషయాలను తెలియపరుస్తూ సేవా విధానాన్ని, సేవలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా తెలియపరుస్తూ మాతో చక్కగా సహకరిస్తున్నటువంటి దైవజనులు షారోన్ గ్రేస్ మినిస్ట్రీస్ని ప్రారంభించడానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి సేవకులు విజయ అన్న గారికి, వారి ఫ్యామిలీకి, సంఘస్థులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి తెస్సలోనీలకు రాసినటువంటి అపోస్తులైన పౌలు తెస్సలోనీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలను నేను మీకు తెలియపరుస్తాను. సమయము 5 నిమిషాలు తక్కువ 5 గంటలైంది. ఖచ్చితంగా 10-15 నిమిషాల్లో నేను మీకు ఈ మాటలను చెప్పి ముగిస్తాను. మీరు ఇంచుమించుగా 2:30 గంటల నుంచి కూర్చున్నారు. మా యొక్క ఆత్మీయ నాయకులు దైవజనులు నెహెమ్యాయ్ గారు అంటారు, గుంటూరు యోధా మినిస్ట్రీస్, 10 గంటల తర్వాత ప్రసంగం, 2 గంటలు దాటిన తర్వాత ప్రజలను కూర్చోబెట్టి చెప్పేటువంటి మాటలంట బిందె బోర్లేసి పంపు కొట్టినట్టంట. అంటే అప్పుడు దాకా కూర్చొని వారి యొక్క మనసులు ఏమవుతాయి అంటే వాక్యానికి సహకరించు. కానీ సంఘానికి కావలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో తెలియపరిచి ఈ యొక్క సాయంకాల ప్రార్థనను ముగించుకుందాం. ఇది చాలా శ్రేష్టమైన సమయం. ఎందుకో తెలుసా? 3 గంటల సమయంలో ఒక భక్తుడు తనకు కలిగినటువంటి కుటుంబీకులను, రక్త సంబంధికులను, బంధువర్గమును, తనకు కలిగినటువంటి ప్రతి వారిని కూడా తన గృహానికి ఆహ్వానించి ప్రార్థన ఏర్పాటు చేశారట. ఎవరు ఆ భక్తుడు? ఎవరమ్మా? సేవకులు కాదు, విశ్వాసులు. ఎవరు? మీ సేవకులు అందించినా కానీ చెప్పలేకపోతున్నారు. కొర్నేలి 3 గంటల సమయం అప్పుడంట దేవునిని స్తుతించాడంట తన పరివారం అంతటితో. అది పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన సమయం. కాబట్టి ఆశీర్వదించబడినటువంటి ఈ సమయంలోనికి ప్రభు మనలందరినీ ప్రవేశింపజేసినందుకు ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, శ్రేష్టమైనటువంటి లేఖన భాగమును మనము ధ్యానం చేద్దాం. తెస్సలోనీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగం నుండి 1వ అధ్యాయము 2వ వచన భాగం నుంచి చదువుదాం. విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు
మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలును, తిమోతియు, సిల్వానును శుభమని చెప్పి తెస్సలోనిక ప్రాంతములో ఉన్నటువంటి దేవుని జనాంగమునకు వారి యొక్క స్వార్థ ప్రయాసను గుర్తించి యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడిని గమనించి వారి యొక్క ప్రాణాత్మ దేహములను ప్రభువుకి అప్పగించుకొని దేవుని నామములో మారు మనసు పాప క్షమాపణ పొందుకొని సంఘముగా చేర్చబడినటువంటి తెస్సలోనిక ప్రాంతవాసులతో అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసము, ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయము విజ్ఞాపన చేయుచు ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో చేర్చబడినటువంటి దేవుని ప్రజలకు ఉండవలసినటువంటి లక్షణాలను చూపిస్తూ అపోస్తలుడైన పౌలు ఈ శుభవర్తమానమును రాశాడు. ఎలా ఉన్నారు ఆ విశ్వాసులు? ఎలా ఉన్నారు దేవుని ప్రజలు? తెస్సలోనిక ప్రాంతములో రక్షించబడినటువంటి ఆత్మీయులు లేక సంఘములో చేర్చబడి దేవుని వాక్యమును వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు విశ్వాసముతో నింపబడుతూ ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో చేర్చబడినటువంటి నీవు విశ్వాసము మీద ఆధారపడాలి. అబ్రహామును గురించి రోమీలకు రాసిన లేఖలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, ఏ మచ్చుక కూడా తన కన్ను ముందు లేనప్పుడు ఇక నిరీక్షణకు ఆధారమే లేదు, నమ్మటానికి ఆనవాలే లేవు. కానీ అతడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద తన యొక్క హృదయాన్ని నిలిపాడు. అది అతనికి నీతిగా ఎంచబడి అతడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. 99 సంవత్సరాల ప్రాయములో మృతతుల్యమైనటువంటి గర్భములో దేవుడు ఒక చిగురును పుట్టిస్తే 25 సంవత్సరాలుగా దేవుడిచ్చినటువంటి వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉంటే, వాగ్దానము నెరవేర్చబడి ఓ చక్కని కుమారుణ్ణి ప్రభు అనుగ్రహిస్తే 80-90 సంవత్సరాల నుంచి కట్టుకున్నటువంటి భార్య, ఆ దినములలో చిన్నప్పుడు వివాహాలు చేసేవాళ్ళు కదా, ఇంచుమించుగా 80 సంవత్సరాల నుంచి దాంపత్య జీవితం చేస్తున్నటువంటి తన భార్యకు కూడా చెప్పకుండా అమోరియా పర్వతం మీదకు తీసుకెళ్ళాడు. లేక లేక వృద్ధాప్యమందు పుట్టినటువంటి ఏకైక కుమారుని అబ్రహాము. ఎలాంటి విశ్వాసం మీద నీవు ఆధారపడాలి అంటే, దేవుని ద్వారా నీవు పొందుకున్నటువంటి ఏదైనా సరే మరలా ఆయన తిరిగి నీ యొద్ద నుంచి అడుగుతున్నప్పుడు నీవు ప్రాణమునైనా సరే లెక్క పెట్టకుండా ప్రభు పరిచర్య కొరకు అర్పించేవానిగా ఉండాలి. తెస్సలోనిక సంఘమును గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, విశ్వాసముతో నిండినటువంటి మీ హృదయాలను నేను గుర్తించాను. మీ విశ్వాసము ఎంతో గొప్పదని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు దైవజనుడు. ఈరోజు సంఘములో ఉన్నటువంటి వారు సేవకుడు మోకాళ్ళు కట్టుకొని కన్నీరు కార్చి హృదయం అంతటిని కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మల భారముతో నలగగొట్టుకుంటూ జరిగిస్తున్నటువంటి పరిచర్యలో కోట్లు తనకు సంతోషాన్ని తీసుకురా, మేడమిద్దరు తనకు సంతోషాన్ని తీసుకురా, దేవుని సన్నిధిలో తన నలగొట్టుకుంటూ సిద్ధపరచబడినటువంటి వర్తమానముల ద్వారా కొందరైన విశ్వాస సంబంధులుగా మార్చబడితే అదే 10,000 కోట్లుగా భావిస్తాడు సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక సంఘమును గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసము,
వారు సంఘములో విశ్వాసములో స్థిరపరచబడ్డారు, విశ్వాసము మీద ఆధారపడి నడుస్తూ ఉన్నారు. వారు విశ్వాసముతో కూడినటువంటి పనులను మాత్రమే చేస్తున్నారు, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను మాత్రమే నెరవేరుస్తున్నారు. ఒక విశ్వాసి ఎలాగ బ్రతకాలో అలాగున మాత్రమే దశలోనిక సంఘము ఉపదేశ క్రమములో కట్టబడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, మీ సేవకుని భారమును గుర్తించి ఉపదేశ క్రమములో చెప్పబడుతున్నటువంటి దైవ వర్తమానముల ప్రకారం మీరు నడిపించబడుతున్నారా? నేను అనుకోలేదు ఈరోజు ఇక్కడ వాక్యాన్ని బోధించాలని, ఇక్కడ ఉంటానని కూడా అనుకోలేదు. కానీ అనుకోని విధంగా ప్రభు ఏర్పరిచిన సమయం ఇదే. ఎందుకో తెలుసా? నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడ్డాడు. నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము లాంటి విశ్వాసమును, అబ్రహాము జీవితంలో నెరవేర్చబడినటువంటి విశ్వాస ప్రక్రియను అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘములో గుర్తించాడు. రెండవదిగా అంటున్నాడు, ప్రేమతో కూడినటువంటి మీ యొక్క ప్రయాస. వారి యొక్క శరీరం అంతయు కూడా పరిచర్య కొరకు నలగొట్టుకుంటూ ఉన్నారట. సంఘములో ఏదైనా క్రమం జరుగుతూ ఉంటే, లేక అపోస్తలుడైన పౌలును, సిల్వానును, తిమోతియు అనేక ప్రాంతములకు వెళ్ళి సువార్త దండయాత్రలను చేస్తూ ఉంటే, వారితో పాటు వెళ్ళి ప్రాణములను కూడా బలిగా అర్పించడానికి వెనుదీయకుండా సువార్త కొరకు ప్రయాసపడుతున్నారట. మరి ఒక పర్యాయంలో రాయబడినటువంటి మాట ఏమంటో తెలుసా? మీరు పరిశుద్ధుల కొరకైనటువంటి ప్రేమపూర్వకపు ప్రయాసను ప్రభు మీ ఎడల గుర్తించాడు అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో నీ బాధ్యత, నీ యొక్క కార్యము, నీ యొక్క నిర్వర్యత ఏదైతే ఉన్నదో దానిని నీవు నెరవేర్చేవానిగా ఉండాలి. దేవుడు నిన్ను ఏర్పరచి ఒక సంఘములో క్రీస్తనే పునాది మీద అపోస్తలులను, ప్రవక్తలను ఏర్పరిచినటువంటి ఆ యొక్క స్థిరమైన బండ మీద నిన్ను నీవు కట్టుకొనడానికి ప్రయాసపడుతున్నటువంటి క్రమములో ఆ సంఘము కొరకు నీ శరీరమును నలగగొట్టుకోవాలి. శరీరమును నలగగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రేమతో కూడినటువంటి ప్రయాస పడాలంటే ఏం చేయాలి? ఉపవాసములతో, జాగారములతో దేవుని సన్నిధిలో నీవు ఆర్తధ్వని చేయాలి. అయ్యా, నా సంఘము, నా సేవకుడు, నా కుటుంబములు ఆశీర్వాదకరముగా మార్చబడాలి. అపోస్తల కార్యములో 9వ అధ్యాయములో రాయబడి ఉంటుంది, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు దినదినము వర్ధిల్లుచు ఉన్నదట. కారణము ఏమిటి? సంఘము ఆశీర్వదించబడాలి అంటే సేవకుడు ఎంత భారముగా ఉన్నాడో విశ్వాసులు కూడా అంతే భారము కలిగి సంఘము యొక్క బాధ్యతను భుజస్కంధముల మీద మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకునితో పాటు, సేవకురాలతో పాటు నీవు కూడా మోకాళ్ళు గట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. దేవుని సన్నిధిలో రోదన చేసే ఆత్మ కావాలి. నా ఆలయములో నిన్ను ఒక మూల స్తంభముగా నిలిపెదనని ప్రభు మాట్లాడుతాడు ప్రకటన గ్రంథములో. అలాగ నువ్వు మూల స్తంభముగా మార్చబడాలి. దేవుని కొరకు ఒక ప్రేమకు పూర్వకమైనటువంటి ప్రయాస నీవు చేయాలి. పరిశుద్ధ గ్రంథములో కోట్లకు పడగెత్తినటువంటి వారి పేర్లు లెక్కించబడుట కష్టమేమో, కానీ ఒక శ్రేష్టమైనటువంటి అర్పణ ఇచ్చిన పేద విధవరాలు యొక్క పేరు లిఖించబడింది. కారణం ఏంటో తెలుసా? తనకున్నదంతయు దేవునికి అర్పించిందట. హల్లెలూయా. మనకు 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వటం కష్టమైపోతుంది. ఈ 10 రూపాయలు ఉంటే పిల్లోడికి ఈ పూట గడిచిపోద్దేమో అనిపిస్తుంది. కానీ నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రేమపూర్వకంగా ఇవ్వలేకపోతున్నావో, ఏదైతే నీ దేవుని సన్నిధిలో నీవు ప్రేమతో అర్పించలేకపోతున్నావో, నీవు హృదయపూర్వకంగా ప్రేమతో దానిని అర్పించగలిగితే నీవు కోల్పోయిన దానికి 100 ఫలం అనుగ్రహించువాడు మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ మరలా తిరిగిచ్చే దేవుడు ఆయన. దేవుని కొరకు నీవు దేనిని వదిలిపెట్టుకుంటావో దానికి ప్రతిగా 100 ఫలమును 1000 రెట్ల ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తాడు.
నీవు ప్రయాసపడుట ద్వారా, నీవు ప్రయాసపడుట ద్వారా. ఎలా ప్రయాసపడాలి? ప్రేమతో కూడినటువంటి ప్రయాస. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటుంది. నా నిమిత్తము అక్క చెల్లెళ్ళైనను, అన్నదమ్ములనైనను, ఆస్తులనైనను, భూములనైనను నీవు దేనిని వదులుకుంటావో దానికి ఇహమందు పరమందు కూడా నీ కొరకు నేను ఆశీర్వాదములను దాచి ఉంచాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మాటను చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త వలన కలుగుతున్నటువంటి నిరీక్షణలో ఓర్పుతో వారు నిలబడ్డారట. శ్రమలు వస్తున్నాయి, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, కన్నీరే అన్నపానములుగా భుజిస్తూ హృదయాలను గాయపరుచుకునేటువంటి పరిస్థితులు వారి జీవితాలలో విలయ తాండవం ఆడుతున్నాయి. ఇక ఆధారమే లేక, ఆశ్రయమే లేక, ఓదార్పు లేక, నెమ్మది లేక నలిగిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో రారాజైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఓ శ్రేష్టమైనటువంటి ఉపదేశమును సేవకుల ద్వారా వింటున్నటువంటి వాక్కులను వారు ఓర్పుతో నిరీక్షణలో నిలిచి అనుభవిస్తున్నారట. కానీ ఈరోజు సర్వ సమాజంలో ఏ దరికి వెళ్ళినా సరే ఓర్పు కానరావడంలా. మాటలు అంటుంటే తిరిగి ప్రతి మాటలు అంటున్నారు. నీవు దూషణకు ప్రతి దూషణ చేయవద్దని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. నీ కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప చూపమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. సంఘము సంపూర్ణత చెందాలి, పరిపూర్ణమైనటువంటి పరిపక్వతలోనికి రావాలి. అప్పుడు రారాజైనటువంటి యేసయ్య ఆకాశ మేఘవాహనుడై దిగి వస్తున్నప్పుడు రెప్పపాటున నీవు రూపాంతరపరచబడతావు. ఈ లోకములో నీవు సిద్ధపాటు లేకుండా, దిద్దుబాటు లేకుండా, ప్రభువు మెచ్చేటువంటి స్థాయిలో నీ భక్తి జీవితం లేకుండా నువ్వు ఎంతకాలము ఈ లోకములో జీవించినా సరే ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఇవ్వాలి. అలాగునిచ్చినప్పుడే సంఘము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నిరీక్షణతో ఓర్పు కలిగి బ్రతికి ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మూడో మాటను జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచన భాగం అండి. నాలుగవ వచన భాగము నుండి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మేము ఎరుగుదుము, మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును పోలి ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ విషయాన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు. మీరు సువార్తను కేవలము మాటతో మాత్రము కాక మీ మధ్యలోనికి వచ్చిందని మీరు గుర్తించలేదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో దేవుడు మాకు సేవకుని ద్వారా ఉపదేశాన్ని బోధించాడని చెప్పేసి వారు విశ్వసించారు. విశ్వసించుట మాత్రమే కాదు, గొప్ప ఉపద్రవం అందట, గొప్ప భయంకరమైన శ్రమ కలుగుతున్నప్పుడు సువార్తను అంగీకరిస్తున్నారని చెప్పి ఇదిగో రోమా సామ్రాజ్య ప్రజలు, ఇంకను ఆ యొక్క దేశములో ఉన్నటువంటి క్రైస్తవ వ్యతిరేకులందరూ కూడా వారి మీదకు దొమ్మిగా దిగి వచ్చి వారి ప్రాణములను ఓచకోత కోస్తున్నటువంటి దినములలోనట వారు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో దేవుని యొక్క వాక్యములో నడిపించబడుతూ ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము ద్వారా, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము ద్వారా
దేవుని సన్నిధిలో గొప్ప ఉపద్రవమందు దేవుని వాక్యమును అంగీకరించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి శ్రమలు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి కష్టం ఎదురైనా, దేవునిని నమ్ముకుంటే ప్రాణాలే తీసేస్తామని చెప్పినా సరే, ఎలాంటి ఉపద్రవములోనైనా సరే మీరు దేవుని వాక్యమును అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు పాటలు రాసే అలవాటు ఉంటుంది. కరోనా టైంలో మా ఇంటి ఎదురు చిన్న పాక ఉండేది. ఇంట్లో కూర్చుంటే అందరూ డిస్టర్బ్ చేస్తారని చెప్పి ఆ పాకలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, సెల్ ఫోన్లో ఇంకా కొన్ని వాక్యపు సంబంధమైనటువంటి విషయాలను నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గురించినటువంటి లోతైన విషయాలను తెలుసుకుంటూ ఉండటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రభు నా మధ్యలో పెట్టినటువంటి ఒక మాట, క్షేమాధారము నీవేనయ్యా, నరక్షణ శృంగమా యేసయ్యా, ఆశ్రయపురము నీవేనయ్యా, నారక్షణ దుర్గమా యేసయ్యా, క్షేమాధారము నీవేనయ్యా, నారక్షణ శృంగమా యేసయ్యా, ఆశ్రయ దుర్గము నీవేనయ్యా, నారక్షణ దుర్గమా యేసయ్యా, ఆపత్కాలములో నా దాగు చోటు, నేనుండే స్థలము నీ పాద సన్నిధి, ఆపత్కాలములో నా దాగు చోటు, నేనుండే స్థలము నీ పాద సన్నిధి, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆనందించెదను నీలో దేవా, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆనందించెదను నీలో దేవా, క్షేమాధారము నీవేనయ్యా, నారక్షణ శృంగమా యేసయ్యా, క్షేమము లేక క్షామ స్థితిలో భూతలమంతయు అల్లాడు వేళ, క్షేమము లేక క్షామ స్థితిలో భూతలమంతయు అల్లాడు వేళ, నా క్షేమాధారమై నా పోషణ కర్తవై విడువక నిత్యము కృప చూపినావు, నా క్షేమాధారమై నా విడువక నిత్యము కృప చూపినావు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆనందించెదను నీలో దేవా, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆనందించెదను నీలో దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలములో, ఉపద్రవం ఎదురైన సమయములో దేవుని యొక్క పాదాల చెంత బ్రతికేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఆ యొక్క కరోనా సమయంలో ఆలోచన చేస్తూ ఉంటే మా ఇంట్లోనే 7గురికి వచ్చింది. హాస్పిటల్లో మాస్కులు లేకుండా వాళ్ళ దగ్గర పరిచర్య చేశారు. మా పెద్ద మావయ్య గారు పాస్టర్ గారు, వాళ్ళ మిస్సెస్ పాస్టర్మ గారు, మా నాన్నగారు, మా చిన్న మావయ్య, మా యొక్క అత్తగారు, వీళ్ళందరూ సేవకులే. వాళ్ళందరికీ కరోనా వచ్చి హాస్పిటల్లో ఉండి వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉంటే మాస్కులు పెట్టుకోకుండా వారి మధ్యలోనికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో నిజంగా క్షేమము లేకుండా క్షామ స్థితిలో ఆ రోజుల్లో ముద్ద కోసం అల్లాడిపోయిన వారు ఎంతోమంది ఉంటారు. ఆ స్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని
ఆ యొక్క పాకాలో కూర్చొని పాట రాసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్న ఆపత్కాలములో నా దాగుచోటు, నేనుండే స్థలము నీ పాద సన్నిధే కదా ప్రభు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ నీలో ఆనందించడమే కదా ప్రభు మాకు ఉండాల్సిన స్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘముల గురించి రాస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, మీరు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారట. మీ సేవకుని ముఖాంతరములో నుంచి వస్తున్న వాక్యాన్ని ఉపద్రవాలలోనైనా, మరణమే కళ్ళ ముందు నిలచినా, మరణమే మనలను వెంటాడుతూ సమాధి గోతిలోనికి తీసుకువెళుతున్నా వాక్యాన్ని కనుల ఎదుట నిలబెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే బాధలలో నాకు నెమ్మదినిస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించేదని చెప్పేసి, అది నా ప్రాణమునకు సేద తీరుస్తుందని చెప్పేసి భక్తుడైన దావీదు గారు అన్నాడు. వాక్యాన్ని నీ యొక్క కన్నుల ఎదుట పెట్టుకొని నీ జీవితాన్ని నడిపించబడగలిగితే, వాక్యము మీద ఆధారపడి నువ్వు నడవగలిగితే, కీర్తనకారుడు అంటాడు ప్రారంభపు కీర్తనలో, దుష్టుల ఆలోచనల చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎందుకో తెలుసా? అతడు కుటుంబం కొరకు, పరిచర్య భారం కొరకు సంఘము మోకరించేదై ఉండాలి. సంఘము విశ్వాసముతో కూడినటువంటి పనులు చేసేదై ఉండాలి. సంఘము ప్రేమతో కూడినటువంటి ప్రయాసను కలిగి ఉండాలి. సంఘము ప్రతి విషయములో నిరీక్షణతో బ్రతకాలి. సంఘము ప్రతి ఉపద్రవమందు, ఉగ్రత దినమందు కూడా పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వాక్యము మీద ఆధారపడి బ్రతకాలి. దీనికి సంబంధించిన రెఫరెన్సులు ఎన్నో ఉంటాయి, కానీ మీరు అర్థం చేసుకోగలిగినటువంటి ఈ చిన్న మాటలను దేవుడు మీ హృదయంలో బదిలపరచును గాక. సేవకునితో రోధించే ఆత్మ సంఘములోనికి జీవాత్మ ద్వారా ప్రభు పుట్టించునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంఘమునకు దేవుడు నవనూతనమైన కృప దయచేయునుగాక. ఇప్పుడే నజరేయుడగు యేసు నామములో ఈ పరిచర్యను ప్రభు ఆశీర్వదించునుగాక. శాఖోపశాఖలుగా యేసు నామములో ఈ పరిచర్య విస్తరించునుగాక. తురమల రిఖందరల శబల నిశ్చయముగా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రభు ఆత్మ ఆయన కనుదృష్టి పరిచర్య మీద నిలిచి ఉన్నది. నిశ్చయముగా రానున్న దినములలో శాఖోపశాఖలుగా ఈ గిద్దలూరు ప్రాంతము నుంచి నలుమూలల ఈ షారోన్ గ్రేస్ మినిస్ట్రీస్ని నా ప్రభు విస్తరించబోతూ ఉన్నారు. ఇంతవరకు ఎన్నో వేదనకరమైన పరిస్థితులు, నలిగిపోయినటువంటి అనుభవాలు, సొమ్మసిల్లి సొక్కినటువంటి అనుభవాలు ఎన్నో 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 ఎదురై ఉండొచ్చు. నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత ద్వారా ఈ పరిచర్య నానాటికి విస్తరించబడబోతూ ఉన్నది. అందరూ కూడా మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరు నిలువు మోకాళ్ళ మీదకి రండి.
Shabala tiala rikontarala Shamondara la rashehetu rikatia la mashabala libala rakoturia Shabala turama rikandara la rabashia la ruba ilma shehetu ligala rakutula kabash libala shehetu likaba turama shandri libala shabala turala rikam Baba turama rikama tiaka shukutolo loro katula basia ఎవరైతే వ్యతిరేకముగా పోరాడుతూ ఉన్నారో ఎవరైతే ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారో వారు నేలను పడి నాకుదురని ప్రభువు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు Mashapala lokotu la bala la la ria la madala roko shabala libala lolo roka shehedu likandara mandaria la shabala turama పురములో నను చేర్చుదువు సంఘక్షేమాభివృద్ధికై పరిచర్య ధర్మము నియమించినవే నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. ప్రభువా, ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుందామయ్యా, నా సేవకునితో కలిసి అయ్యా ప్రేమతో నేను పరిచర్య చేస్తాను, ప్రయాసపడతాను. విశ్వాసముతో నిండినటువంటి క్రియలను నీ కన్నుల ఎదుట నేను కనపరుస్తానయ్యా. నీకు నమ్మకస్తుడనై విధేయుడనే నీ బ్రతుకుతానయ్యా. అయ్యా నా జీవితంలో అయ్యా నా తండ్రి నాకు కలిగిన సమస్తము నీ పరిచర్య కొరకు నేను అర్పిస్తాను ప్రభువా. నిరీక్షణతో అయ్యా నీ వాక్కు కొరకు మీరు చెప్పినటువంటి అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా స్వార్థ వలన కలుగు నిరీక్షణతో నేను నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగుతూ ఓర్పు కలిగి జీవిస్తానయ్యా. అయ్యా ప్రతి ఉపద్రవమందు ఉగ్రతయందు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము చేత నీ వాక్యముపై ఆధారపడి బ్రతుకుతానయ్యా అన్నొక తీర్మానం చేసుకుంటూ ఉండగా
తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఇదిగో సంఘమును విడిచి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా. దేవుని యొక్క వాక్యం అంటున్నది, అపోస్తలును ప్రవక్తలను ఏర్పరిచినటువంటి పునాది మీద కట్టబడాలి. కొలస్సీలకు రాసిన లేఖల మాట ఉంటుంది. ఏ పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు? అపోస్తలులు ప్రవక్తల ద్వారా ఏర్పరిచిన పునాదేనా? నీ యొక్క గురి గమ్యము పరలోక పట్టణములో ఉండాలి అంటే నీవు క్రీస్తు యేసు మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తల ద్వారా ఏర్పరిచిన పునాది మీద నీవు ఇలాంటి ఉపదేశ క్రమములో కట్టబడాలి. లోకములో ఎన్నో సంఘాలు ఉంటాయి, ఎన్నో పరిచర్యలు ఉంటాయి, కానీ అపోస్తలులు ప్రభువు చేత పంపబడిన వారు, ప్రభు చేత ఏర్పరచబడిన వారు, ప్రవక్తలు ప్రభు ద్వారా దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తూ సంఘమునకు బోధించగలిగిన వారు ప్రవక్తలు. అలాంటి పునాది మీద నీ విశ్వాసపు రాయి కట్టబడాలి. అలాంటి పునాది మీద నీ ఆత్మీయ గృహము కట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కోతి వలె ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకు దూకుతున్నట్లుగా ఆ సంఘములో 4 రోజులు, ఈ సంఘంలో 4 రోజులు ఉండేటువంటి ఆత్మీయత మనలో ఉందేమో. సరిదిద్దుకుందాం. ప్రభువా, నా సేవకుని విడిచి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా. అయ్యా, నా కోసము, నా కుటుంబము కోసము అహర్నిశలు రోధిస్తూ, ప్రయాసపడుతూ, ప్రార్థిస్తూ, కన్నీరు కారుస్తున్న నా సేవకుని నేను ఎప్పుడు దుఃఖపరచును నాయన. నా సేవకుని ఎదుట నేను అయ్యా ఇదిగోనతని విశ్వాసముతో ప్రయాసపడతానయ్యా. విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తానయ్యా. ప్రేమతో కూడినటువంటి ప్రయాసను, పరిచర్యను చేస్తానయ్యా. నిరీక్షణతో బ్రతుకుతానయ్యా. అయ్యా, పరిశుద్ధాత్మలో ఆనందిస్తాను. ఆత్మపూర్ణై బ్రతకటానికి ప్రతి క్షణము ఈ శరీరాన్ని నలగగొట్టుకుంటానయ్యా అంటూ ఒక తీర్మానం చేసుకుందాం. మీ కొరకే చిన్న ప్రార్థన మీ ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి దైవజనులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ దినము నా తండ్రిని సావుకుని నిలబెట్టుకొని నా జీవితానికి ఏవి అవసరమో నువ్వు నాతో మాట్లాడినందుకే స్తోత్రాలయ్యా. ఇటువంటి జీవితాన్ని సన్నిలో నన్ను స్థిరపరచడానికి ఒక ప్రణాళిక కలిగి తండ్రి, ఈ దినమున నాతో నువ్వు మాట్లాడినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపు చేసి నీ నామ నిమిత్త ఘనత కొరకునైనా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయనా. అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విశ్వాసముతో, ఓర్పుతో, నిరీక్షణ కలిగిన జీవితంతో అయ్యా నీ రాకడ కొడుకు ఎదురు చూసగలిగిన భాగ్యాన్ని అయ్యా మా అందరికీ నువ్వు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ దినమున తండ్రి, ఎదుగు విశ్వాసమును కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారేమో అని, అయ్యా ఓర్పు లేని వారు ఎవరైనా ఉన్నారని అయ్యా నువ్వు నాతో మాట్లాడినందుకే స్తోత్రాలయ్యా.